ఈ క్లాస్లో మనం DDL ట్రిగర్స్ అండ్ లాగిన్ ట్రిగర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. మరి DDL ట్రిగర్స్ లాస్ట్ క్లాస్లో మనం DML ట్రిగర్స్ చూసాం. అంటే మనం ఇన్సర్షను, అప్డేషను, డిలీషన్ చేసేటప్పుడు చేసిన తర్వాత ఏం చేయాలి, ఏ యాక్షన్స్ తీసుకోవాలి అనే దానికి ట్రిగర్స్ రాసాం. బట్ DDL ట్రిగర్స్ అనేటివి టోటల్లీ డిపెండ్స్ ఆన్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ స్టేట్మెంట్స్. అంటే మనం డేటాబేస్ డెఫినేషన్ ఏదైతే చేస్తున్నామో వాటికి సంబంధించిన యాక్షన్స్ జరిగేటప్పుడు, అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేసినా, ఒక వ్యూని క్రియేట్ చేసినా అండ్ ఆల్టర్ చేసినా, డ్రాప్ చేసినా అప్పుడు ఇవి యాక్టివ్ అవుతాయి. మరి ఈ DDL ట్రిగర్స్ అనేటివి డేటాబేస్ లెవెల్ అండ్ సర్వర్ లెవెల్ రెండు లెవెల్స్లోనూ మనం తీసుకోవచ్చు. మరి ఇక్కడ DDL ట్రిగర్స్ దేనికి యూజ్ అవుతాయంటే, ఒక డేటాబేస్ స్కీమా చేంజ్ అవుతుంది అంటే దాంట్లో కాస్త మాడిఫికేషన్స్ జరుగుతున్నాయి అండ్ అలాంటప్పుడు ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక టేబుల్ని డ్రాప్ చేసాం, ఎందుకు డ్రాప్ చేస్తున్నాం, ఒక టేబుల్ని క్రియేట్ చేసాం, దేనికోసం క్రియేట్ చేసాం, ఇవంతా కూడా ఆడిట్ చేసి దాన్ని బ్యాకప్లో వేరే దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టచ్చు ఆ డీటెయిల్స్ని. అండ్ వెన్ వీ నీడ్ టు రెస్పాండ్ టు ది చేంజ్ మేడ్ ఇన్ ద డేటాబేస్ స్కీమా, ఏదైనా మాడిఫికేషన్ జరిగినప్పుడు ఒక ఫీల్డ్, కొత్త ఫీల్డ్ ఎంటర్ అయింది, లేదంటే ఒక ఫీల్డ్ తీసేసాం, దాంట్లో ఎందుకు తీసేసాం ఏంటి అనేది మనం ట్రాక్ అవుట్ చేయాలి. అండ్ DDL triggers respond to the server or database events rather than table modifications. ఒక టేబుల్లో ఉండే మాడిఫికేషన్స్ కాకుండా, డేటా మాడిఫికేషన్స్ కాకుండా టేబుల్ స్ట్రక్చర్ని మనం మాడిఫై చేసినప్పుడు ఇవి యాక్టివ్ అవుతాయి. అట్లనే గ్రాంట్, డినే, రీవోక్, అప్డేట్ స్టాటిస్టిక్స్ ఇవి చేసినప్పుడు కూడా ఇవి రెస్పాండ్ అవుతాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద, ఒక టేబుల్ మీద పర్మిషన్స్ని ఇంకొక యూజర్కి గ్రాంట్ చేసాం, లేదంటే పర్మిషన్స్ని తీసేసాం, ఎందుకు తీసాము ఏంటి, ఎందుకు ఇస్తున్నాం ఏంటి, పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏ యాక్షన్స్ తీసుకోవాలి, తీసేసినప్పుడు ఏ యాక్షన్స్ తీసుకోవాలి అనేటివి ఇక్కడ మనకి ఈ DDL ట్రిగర్స్ ద్వారా మనం చేయొచ్చు. మరి ఇక్కడ మన సింటాక్స్ చూసినట్లయితే లాస్ట్ DML ట్రిగర్స్ సింటాక్స్ కంటే ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. క్రియేట్ ట్రిగర్, ట్రిగర్ నేమ్ ఇది కామనే, ఆన్ డేటాబేసా లేదంటే ఆల్ సర్వర్సా, ఆల్ సర్వర్ అంటే అన్ని డేటాబేస్లకి సంబంధించి, సో లేదంటే పర్టికులర్ డేటాబేస్కి సంబంధించి. విత్ DDL ట్రిగర్ ఆప్షన్. మరి ఇక్కడ ఈ DDL ట్రిగర్ ఆప్షన్ ఎన్క్రిప్షన్ ఆర్ ఎగ్జిక్యూట్ క్లాజ్ ఉంటుంది. ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్ట్స్ ది డెఫినేషన్ ఆఫ్ ద ట్రిగర్, ఎగ్జిక్యూట్ యాజ్ డిఫైన్స్ ది security context under which trigger is executed. సో ఇది ఈ ఎన్క్రిప్షన్, ఎగ్జిక్యూట్ ఈ రెండు ఆప్షన్స్ మనం ఇక్కడ విత్ ఆప్షన్లో ఇక్కడ పెట్టచ్చు. నెక్స్ట్ ఈవెంట్ టైప్. మరి ఈవెంట్ టైప్ ఇక్కడ ఇంక్లూడ్స్ DDL ఈవెంట్స్, దట్ ఈస్ లైక్ క్రియేట్ అండర్ స్కోర్ టేబుల్, ఆల్టర్ అండర్ స్కోర్ టేబుల్, ఇట్లాంటివి ఈవెంట్ టైప్గా మనం ఇవ్వచ్చు. మరి ఈవెంట్ గ్రూప్ తీసుకున్నట్లయితే ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఈవెంట్ టైప్ సచ్ యాజ్ DDL అండర్ స్కోర్ టేబుల్ అండర్ స్కోర్ ఈవెంట్స్. అంటే DDL అండర్ స్కోర్ టేబుల్ అండర్ స్కోర్ ఈవెంట్స్ అంటే టేబుల్లో జరిగే అన్ని ఈవెంట్స్కి సంబంధించిన ఆ గ్రూప్ మొత్తం, అంటే ఆల్టర్, క్రియేట్ అన్నీ కలిపి వచ్చేస్తాయి. అట్లా గ్రూప్ కూడా ఇవ్వచ్చు మనం. సో మరి మనం ఈ DDL ట్రిగర్స్ ఎలా వర్క్ అవుతాయో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక టేబుల్ని, టేబుల్ లాగ్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో లాగ్ ఐడి, ఈవెంట్ వాల్ అని XML టైపు తీసుకున్నాం, XML డేటా టైపు.
XML అంటే అక్కడ మీకు ట్యాగ్స్ ద్వారా వస్తుంది. ఒక ట్యాగ్ దాని వాల్యూ ఏంటి, ట్యాగ్ దాని వాల్యూ, అట్లా ట్యాగ్స్ ద్వారా డేటాని స్టోర్ చేసుకుంటుంది XMLలో డేటా. కాబట్టి XML డేటా ఇచ్చాం. అండ్ ఈవెంట్ డేట్ చేంజ్డ్ బై సిస్టమ్ నేమ్, ఎవరు చేంజ్ చేశారనే దానికి. ఇవన్నీ కూడా ఈ టేబుల్లో ప్లేస్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ మామూలు మన డేటాబేస్ తీసుకుందాం. దీంట్లో టేబుల్ లాగ్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో టేబుల్స్, table log is the table. మరి ఇప్పుడు ట్రిగర్ అనేది రాసాం. ఈ ట్రిగర్లో ఏం చేస్తున్నాం అంటే టేబుల్ చేంజెస్ అనే ఒక ట్రిగర్ని రాసాం. దీనికి ఫర్ క్రియేట్ టేబుల్, ఆల్టర్ అండర్ స్కోర్ టేబుల్, డ్రాప్ అండర్ స్కోర్ టేబుల్, ఇవి అండర్ స్కోర్ కంపల్సరీగా ఉండాలండి. క్రియేట్ స్పేస్ టేబుల్ అట్లా ఇవ్వకూడదు. ఇవి ఫిక్స్డ్. ఈ పర్టికులర్ ఈవెంట్స్ జరగాలి అంటే ఇవి తీసుకోవాలి. లేకపోతే మీరు గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ఇంతకు ముందర చెప్పినట్లుగా టోటల్ గ్రూప్ కూడా ఇవ్వచ్చు. టేబుల్ DDL అండర్ స్కోర్ టేబుల్ అండర్ స్కోర్ ఈవెంట్స్, ఆ టేబుల్లో ఏది జరిగినా కానీ ఆ గ్రూప్లో వస్తుంది. అండ్ సెట్ నో కౌంట్ ఆన్ అని పెట్టాం. దిస్ ఇస్ నాట్ కంపల్సరీ. అంటే మనం ఈ డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు కౌంట్ ఎనీ రికార్డ్స్ ఎఫెక్ట్ అనే అది రాకుండా నో కౌంట్ ఆన్ అని పెట్టాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ లాగ్ దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏంటది, లాగ్ ఐడి అనేది ఆటోమేటిక్. అది ఎందుకంటే ఐడెంటిటీ కాలంగా పెట్టాం. దానికి మీరు ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐడెంటిటీ కాలం ఆటోమేటిక్గా అది లాగ్ ఐడి 1 2 3 అట్లా జనరేట్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈవెంట్ వాల్ డేట్ టు చేంజ్డ్ బై ఇవి మాత్రం ఇస్తే చాలు. ఈవెంట్ వాల్యూస్ మీకు ఇక్కడ ఈవెంట్ డేటా అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ద్వారా మీరు అక్కడ ఏ ఈవెంట్ జరిగింది దాని డీటెయిల్స్ మొత్తం కూడా XML ఫార్మాట్లో ఇది తీసుకొస్తుంది. చూడండి ఇక్కడ ఫేస్ చేయగానే బుల్టిన్ ఫంక్షన్ ఈవెంట్ డేటా రిటర్న్స్ XML, అందుకనే దీనికి డేటా టైప్ కూడా XML అని ఇవ్వడం జరిగింది. సో అండ్ గెట్ డేట్ అంటే ప్రజెంట్ డేట్ వస్తుంది. యూజర్ అంటే ప్రజెంట్ యూజర్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో ఆ యూజర్. ఇది ఈ 3 ఈవెంట్స్కి వర్క్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం చేసిన యాక్షన్స్ అన్నీ కూడా ఆ టేబుల్లో స్టోర్ అయిపోతాయి. మరి ఇప్పుడు మనం యాక్షన్స్ చేయాలి. ట్రిగర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ ట్రిగర్ ఎక్కడ క్రియేట్ అయి ఉంటుంది, డేటాబేస్ లెవెల్ ట్రిగర్ కాబట్టి ఒక టేబుల్ కింద క్రియేట్ కాదు. ఇది మీకు డేటాబేస్ లెవెల్లో ఇక్కడ డేటాబేస్ ట్రిగర్స్ అని ఉన్నాయి చూడండి, ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. టేబుల్ లెవెల్ అయితే ఏ టేబుల్కి ఆ టేబుల్ కింద ట్రిగర్స్ అనేటివి ఉన్నాయి, అది టేబుల్ లెవెల్ ట్రిగర్స్. ఇది మొత్తం ఆ డేటాబేస్ మొత్తానికి సంబంధించిన ట్రిగర్స్. అది సర్వర్ లెవెల్ ఇచ్చామనుకోండి లాస్ట్లో క్రియేట్ అవుతుంది. అన్నిటికీ సంబంధించి లాస్ట్లో మీకు సర్వర్ ఆబ్జెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్రియేట్ అవుతుంది సర్వర్ లెవెల్ ట్రిగర్ అయితే. ఓకే, మనకి డేటాబేస్ ట్రిగర్ ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది డేటాబేస్ లెవెల్లో. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి, లేదంటే ఆల్టర్ చేయాలి, లేదంటే డిలీట్ చేయాలి. అట్లాంటప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ దాంట్లో స్టోర్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఒక శాంపిల్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ టెస్ట్ DDL ట్రిగర్, జస్ట్ లాగ్ ఐడి టెస్ట్డ్ బై అని సిస్టమ్ నేమ్ ఇవ్వడం జరిగింది.
ఓకే, దట్స్ ఆల్. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది ఫైర్ అయి ఉంటుంది, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం, ఒక టేబుల్ని క్రియేట్ చేసాం కాబట్టి ఇది ఫైర్ అయి ఉంటుంది. ఫైర్ అయ్యి డేటా దేంట్లో ఉంటుంది మనకి, మా ఇక్కడ ఇచ్చిన ఈ టేబుల్లో టేబుల్ అండర్ స్కోర్ లాగ్ అనే దాంట్లో ఉంటుంది. మీరు డేటాని సెలెక్ట్ చేసి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ లాగ్ అని డేటాని సెలెక్ట్ చేసి చూడండి. సో లాగిన్ ఐడి వచ్చింది, XML ఫార్మాట్. దీన్ని క్లిక్ చేస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ ఈవెంట్ డేట్ చేంజ్డ్ బై, ఎవరు చేంజ్ చేశారు, DBO యూజర్ అనొచ్చు, లేదంటే స్కీమా అని కూడా అంటాం దాన్ని ఆల్టర్నేటివ్గా. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క XML ఎడిటర్ అనేది ఓపెన్ అయ్యి చూడండి, ఇవన్నీ ట్యాగ్, ఈవెంట్ టైప్, దాని వాల్యూ ఏంటి, ఈ ట్యాగ్స్ రూపంలో వాటి వాల్యూస్ అన్నీ కూడా ఇట్లా స్టోర్ అయి ఉంటాయి. ఈవెంట్ పోస్ట్ టైం ఏంటి, అండ్ ఐడి ఏంటి, సర్వర్ నేమ్ ఏంటి, లాగిన్ నేమ్ ఏంటి, అండ్ యూజర్ నేమ్ ఏంటి, డేటాబేస్ నేమ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం XML ఫార్మాట్లో మీకు వచ్చేయడం జరుగుతుంది. సో ఇలాగనమాట. అండ్ డ్రాప్ చేసి చూడండి ఆ టేబుల్, మనం క్రియేట్ చేసిన టేబుల్ని వన్స్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఈవెంట్స్ మళ్ళీ దాంట్లో స్టోర్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఆ టేబుల్ని డ్రాప్ చేస్తున్నాను, ఇంతకుముందు క్రియేట్ చేసిన టేబుల్ని. సో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ట్రిగర్ ఫైర్ అయి ఉంటుంది. ఆ ట్రిగర్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ డేటా చూడండి ఇది. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఈ డేటా అంతా కూడా ఉంటుంది. ఏ యాక్షన్స్ తీసుకున్నాం ఏంటి, ఎవ్రీథింగ్, ఈవెంట్ టైపు, డ్రాప్ టేబుల్, ఇట్లా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ XML ఫార్మాట్లో మీకు రావడం జరుగుతుంది. మరి ఇంకొక ఇండెక్స్ అండర్ స్కోర్ లాగ్స్ అనే ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. మరి ఇక్కడ లాగ్ ఐడి, ఈవెంట్ డేటా, సిస్టమ్ నేమ్, సిస్టమ్ చేంజ్డ్ బై అని ఇట్లా ఇచ్చాం. ఇదేమో ఐడెంటిటీ కాలం, ఇది ఈవెంట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. దీనికి ఆన్ డేటాబేస్ క్రియేట్ అండర్ స్కోర్ ఇండెక్స్ అండ్ ఆల్టర్ అండర్ స్కోర్ ఇండెక్స్, డ్రాప్ ఇండెక్స్ ఇవి జరిగినప్పుడు ఇది ఫైర్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఇండెక్సెస్, ఇండెక్స్ లాగ్లోకి ఈ డేటా మొత్తం వెళ్తుంది. మరి మనం ఇప్పుడు ఈ ట్రిగర్ ఫైర్ కావాలంటే మనం ఇండెక్స్ని క్రియేట్ చేయాలి. సో నేను సమ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్ని రెండిట్లని క్రియేట్ చేస్తున్నాను. ఇండెక్స్ పేరు ఇది, దేని మీద, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి, కస్టమర్ అండర్ స్కోర్ CNAME. మరి ఈ కస్టమర్ అనే టేబుల్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. కస్టమర్, ఓకే, ఇక్కడ చూద్దాం ఫీల్డ్స్ ఏమున్నాయో. కస్టమర్ ఐడి, మరి కస్టమర్స్ చూద్దాం ఇక్కడేమున్నదో. సో మనకి కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ మార్చుకోవాలి. సో దీనికి ఏంటి, కస్టమర్ ఐడి, సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి CNAME లేదు, ఇక్కడ కాంటాక్ట్ నేమ్ అని ఉంది, లేదంటే కంపెనీ నేమ్. నేను కాంటాక్ట్ నేమ్ పెడతాను. కాంటాక్ట్ నేమ్. ఓకే, ఈ రెండిటి మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇండెక్స్ దేనికి, డేటాని స్పీడ్గా రిట్రైవ్ చేసేదానికి ఈ ఇండెక్స్లో క్రియేట్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇండెక్స్ లాగ్స్లో మీకు వచ్చి ఉంటుంది. సో రెండు ఈవెంట్స్ జరిగాయి. మరి క్లిక్ చేయగానే క్రియేట్ ఇండెక్స్,
ఏంటి, డేటాబేస్ నేమ్ ఏంటి, ఇండెక్స్ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ టైప్ ఏంటి, దేని మీద పెట్టాం, ఏ టేబుల్, ఏ ఫీల్డ్, ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం కస్టమర్ ఐడి మీద పెట్టాం. ఇవన్నీ కూడా మీకు ఈ అంటే నాట్ ఓన్లీ టేబుల్స్, ఇండెక్సెస్ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ ఏవి క్రియేట్ చేసినా, ఏది ఆల్టర్ చేసినా, ఏది డ్రాప్ చేసినా సరే ఇవి ఆటోమేటిక్గా ఫైర్ కావడం జరుగుతుంది ఈ డిడిఎల్ ఈవెంట్స్. అండ్ ఇక్కడ ఒక క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్ అని ఇచ్చి ప్రింట్ యూ కాంట్ క్రియేట్ ఆర్ ఆల్టర్ ఆర్ డ్రాప్ టేబుల్, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అంటే మామూలుగా ఈ క్రియేట్ టు ఆల్టర్ డ్రాప్ జరిగేటప్పుడు కూడా ఆటో కమిట్ అనేది జరిగిపోతుంది. ఇంప్లిసిట్ కమిట్ అంటాం. ఇంప్లిసిట్ కమిట్ అనేది జరిగిపోతుంది. మరి అలా కాకుండా నేనేం చేశాను, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాం. మరి రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అనగానే ఆ టేబుల్ మనం క్రియేట్ చేయబోతే క్రియేట్ కాదు. ఇవి ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మామూలుగా మనం ట్రాన్సాక్షన్స్ అంటే ఇది ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనుకుంటాం. అవి ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్స్. ఎక్స్ప్లిసిట్ కమిట్ ద్వారా మనం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ సీక్వెల్ సర్వర్లో ఆటో కమిట్ అనేది జరిగిపోతుంది, మనం కమిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అవి జరిగేటప్పుడే నేను రోల్ బ్యాక్ అనేది చేసేయడం జరుగుతుంది. రోల్ బ్యాక్ అంటే క్యాన్సిల్ అయిపోతాయి. మరి చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఒక టేబుల్ని క్రియేట్ చేసేదానికి ఇట్లా క్రియేట్ చేస్తాను. చూడండి, ద ట్రాన్సాక్షన్స్ ఎండెడ్ ఇన్ ద ట్రిగర్, ద బ్యాచ్ హ్యాస్ బీన్ అబౌటెడ్. అంటే మీరు XYZ అనే టేబుల్ ఎక్కడ క్రియేట్ అయిందో మీరు కావాల్సింటే రీఫ్రెష్ చేసి చూడండి. రిఫ్రెష్ ఇట్. యూ కాంట్ క్రియేట్ ఆర్ ఆల్టర్ ఆర్ డ్రాప్. సో XYZ లేదు చూడండి. XY అనేది ఉంది కానీ XYZ అనేది లేదు. సో ఇట్లా మీకు ఏదైనా DDL యాక్షన్ తీసుకునేటప్పుడు రోల్ బ్యాక్ క్యాన్సిల్ చేయడం అనేది మనం చేయడం జరుగుతుంది. ఇట్లనే ఒక టేబుల్ని దేనైనా సరే ఒక ట్రిగర్ని దేనైనా సరే డిజేబుల్ చేయొచ్చు. సపోజ్ రిస్ట్రిక్ట్ DDL, దీన్ని ఇట్లా డిజేబుల్ చేసాం. డిజేబుల్ చేసిన తర్వాత ఆ ట్రిగర్ డిజేబుల్ అయిపోయింది, ఇప్పుడు వర్క్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు, మనము టేబుల్ని ఇప్పుడు క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతుంది. ఆ ట్రిగర్ ద్వారానే కదా అది అబౌట్ అయిపోతుండేది. సో ఇప్పుడు క్రియేట్ అవుతుంది చూడండి, టేబుల్ క్రియేటెడ్. కావాల్సింటే మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసి చూడండి. XYZ అనే టేబుల్ ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఆ విధంగా మనం ఈ DDL యాక్షన్స్ తీసుకునేటప్పుడు కూడా మనం వీటిల్ని డిజేబుల్, ఎనేబుల్ చేయొచ్చు. అండ్ ఎనేబుల్ ఈ విధంగా చేయొచ్చు. వద్దనుకుంటే సో చూడండి, డ్రాప్ టేబుల్ కూడా ఇక్కడ వర్క్ కాలేదు, ఎనేబుల్ చేశాను కాబట్టి. అదే డిజేబుల్లో ఉంటే వర్క్ అయ్యేదన్నమాట. సో ఇలాగా మరి ఇక్కడ పర్టికులర్ డేటాబేస్కి కాకుండా ఆల్ సర్వర్ అని ఇవ్వడం జరిగింది. ఈ ఆల్ సర్వర్ అని ఇచ్చినప్పుడు మీకు మొత్తం ఏ డేటాబేస్లో అయినా సరే యూ కెనాట్ క్రియేట్, ఆల్టర్ ఆర్ డ్రాప్ టేబుల్ ఇన్ ఎనీ డేటాబేస్ ఇన్ ద సర్వర్. ఎక్కడైనా సరే మీరు ఇక అంటే క్లాస్ 11 అనే డేటాబేస్ కాదు, ఏ డేటాబేస్ అయినా తీసుకోండి, ఇక్కడ ఉండే అన్ని డేటాబేసుల్లో దేంట్లో అయినా సరే ఇక్కడ ఉన్న అన్ని డేటాబేస్లో, ఎందుకంటే సర్వర్ లెవెల్ ఆల్ సర్వర్ అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఇంత ముందర మనం క్రియేట్ చేసింది ఏంటి, ఆన్ డేటాబేస్. మీరు ఏ డేటాబేస్లో ఉన్నారో ఆ డేటాబేస్కి మాత్రమే, ఆ డేటాబేస్లోనే ఆబ్జెక్ట్స్ని
ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. బట్ ఇక్కడ ఆల్ సర్వర్ అని ఇస్తే ఎక్కడ కూడా మీరు ఇప్పుడు రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాను, ఎక్కడ ఏ టేబుల్ని క్రియేట్ చేయలేరు, ఏ టేబుల్ని ఆల్టర్ చేయలేరు, ఏ టేబుల్ని డ్రాప్ చేయలేరు. ఇలాగనమాట. ఇలా ఇవి అడ్మినిస్ట్రేటర్ చూసేస్తాడు. అడ్మినిస్ట్రేటర్ ఇలా రాసి పెట్టేస్తాడు, పర్టికులర్ యూజర్కి ఈ ట్రిగర్ యాక్టివేట్ కావాలి, మిగతా వాళ్ళకి యాక్టివేట్ కాకూడదు. ఎందుకంటే ఎవడు పడితే వాడు టేబుల్స్ని క్రియేట్ చేయడం, ఆల్టర్ చేయడం, డ్రాప్ చేయడం చేస్తే డేటాబేస్ కరప్షన్ వస్తుంది. అందుకని ఇవి ఇట్లాంటి ట్రిగర్స్ని రాసి పెట్టడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిడిఎల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ టు ట్రాక్ ఆల్ డిడిఎల్ చేంజెస్, ట్రాక్ డిడిఎల్ స్టేట్మెంట్ ఈజ్ ఫైల్డ్, హూ హ్యాస్ ఫైల్డ్ ద డిడిఎల్ స్టేట్మెంట్, ఎవరు దాన్ని ఇది చేశారు, డిడిఎల్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అప్లై చేశారు, అండ్ బ్లాక్ ద యూజర్ ఫ్రమ్ డూయింగ్ సమ్ డిడిఎల్ చేంజెస్, అలో చేంజెస్ ఓన్లీ డ్యూరింగ్ స్పెసిఫైడ్ విండో, అంటే ఓన్లీ డ్యూరింగ్ పర్టికులర్ అవర్స్ ఆఫ్ ద డే. ఇట్లాంటివంతా కూడా మనం దీని ద్వారా ట్రాక్ చేసి చూడవచ్చు. ఆల్ సర్వర్, ఇక్కడ క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్ అని ఇచ్చాం. మరి ఇక్కడ ఈవెంట్ డేటాలో ఈవెంట్ డేటాని ఈవెంట్ డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ SQL_టెస్టింగ్, ఇది ఇన్సర్ట్ ఇంటూ SQL_testing_ DBO డాట్ టేబుల్ ఆడిట్, ఈ టేబుల్కి మరి డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్, ఈవెంట్ టైప్, లాగిన్ నేమ్, SQL కమాండు, ఆడిట్ టైము, ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో ఈ వాల్యూస్ లెక్కన ఇన్సర్ట్ అయిపోతాయి. డేటాబేస్ నేమ్ స్లాష్ ఈవెంట్ ఇన్స్టాన్స్ స్లాష్ డేటాబేస్ నేమ్ స్లాష్ ఆబ్జెక్ట్ నేమ్, ఈవెంట్ ఇన్స్టాన్స్ని బట్టి ఆ యొక్క ఈవెంట్ టైప్, లాగిన్ టైప్, కమాండ్ ఏవి అప్లై చేశాడు, ఇవంతా కూడా డేట్తో సహా మీకు వచ్చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ SQL టెస్టింగ్ DBO ఇట్లా ఇచ్చాం కదా, ఇది SQL టెస్టింగ్ DB డేటాబేస్ బదులు మీరు మీ డేటాబేస్ని, ఏ డేటాబేస్లో ఈ టేబుల్ క్రియేట్ కావాలో ఆ డేటాబేస్లో ఈ టేబుల్ని క్రియేట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే ఇది సర్వర్ లెవెల్ ట్రిగర్ కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ క్లాస్ 11.dbo డాట్ ఇట్లా ఇస్తాను అనమాట. అక్కడ ఇది టేబుల్ ఆడిట్. ఫస్ట్ ఈ టేబుల్ ఆడిట్ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఆ తర్వాత నేను ఇంకొక విండో తీసుకుంటాను, దీంట్లో టేబుల్ ఆడిట్ అనే దాన్ని చూడండి, కెనాట్ ఆల్టర్ డ్రాప్. ఎందుకు, ఆల్రెడీ ఒక డేటాబేస్ లెవెల్ ట్రిగర్ మనం క్రియేట్ చేస్తున్నాం, అది రిస్ట్రిక్ట్ చేస్తుంది క్రియేట్ కాకుండా. మరి మనం ఆ డేటాబేస్ లెవెల్ ట్రిగర్ని తీసేయాలి. డేటాబేస్ సర్వర్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఇది డేటాబేస్ లెవెల్ ట్రిగర్ కదా. ఓకే, రిఫ్రెష్, ఇవన్నీ తీసేస్తాం. మీరు ట్రిగర్స్ వర్క్ చేసిన తర్వాత ఎప్పుడు రిమూవ్ చేసేయండి. అవి మీరు ఇప్పుడు పెట్టేస్తారు, మళ్ళీ మర్చిపోతారు, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
ఇంతకుముందర ఆ ట్రిగర్ క్రియేట్ చేశాను, ఇప్పుడు టేబుల్ క్రియేట్ కావటం లేదు, అందుకని నేను ఆ ట్రిగర్ని డ్రాప్ చేశాను. సో నౌ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ టేబుల్ ఆడిట్. ఓకే, ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లోకి ఈ చేంజెస్ అన్నీ వెళ్ళే విధంగా నేను ఇట్లా ఒక ట్రిగర్ని రాయడం జరిగింది. ట్రిగర్ని రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టేబుల్ని క్రియేట్ చేసాం, ట్రిగర్ రాసాం. ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, 1 రో ఎఫెక్టెడ్ అని వస్తుంది. ఎందుకు? అది ఇన్సర్ట్ అయింది, దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఆ పర్టికులర్ ఆడిట్ అనే టేబుల్లో. సో చూడొచ్చు మీరు, డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్, ఈవెంట్ టైపు, ఇవన్నీ ఈవెంట్ డేటాలోనే మనకి వచ్చేసాయి. కమాండ్ ఏం అప్లై చేసాం, ఆడిట్ టైం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్టోర్ అయ్యి ఇక్కడ మనకి చూపిస్తూ ఉందన్నమాట. మరి ఈ ట్రిగర్ ఎక్కడ క్రియేట్ అయి ఉండొచ్చు? ఇక్కడ చూద్దాం, సర్వర్ ఆబ్జెక్ట్స్లో. సర్వర్ ఆబ్జెక్ట్స్లో రిఫ్రెష్ అందాం, ఇక్కడ క్రియేట్ అయ్యింది చూడండి, చేంజెస్ ఆల్ డేటాబేసెస్. ఆ డేటాబేస్లో ఎక్కడ చేంజ్ వచ్చినా సరే దీంట్లో ఉంటాయి. సో ఇదనమాట ఈ సర్వర్ లెవెల్ ట్రిగర్స్ మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ లాగిన్ ట్రిగర్స్ అనేటివి ఉన్నాయి. నేను అన్ని ట్రిగర్స్ని రిమూవ్ చేస్తానండి, ఫ్యూచర్ పర్పస్ ఇబ్బంది లేకుండా ఉంటాయి. సో ప్రోగ్రామబిలిటీ అండ్ అఫ్కోర్స్ టేబుల్ లెవెల్లో ఆల్రెడీ రిమూవ్ చేస్తాం అనుకుంటా, డేటాబేస్ లెవెల్లో లేవు, సర్వర్ లెవెల్లో ఇప్పుడే రిమూవ్ చేస్తాను. తర్వాత లాగిన్ ట్రిగర్స్. లాగిన్ ట్రిగర్స్ లేదంటే లాగాన్ ట్రిగర్స్ అనేటివి, ఇది అన్నీ కూడా సర్వర్ లెవెల్ ఆన్ ఆల్ సర్వర్స్ అనేసి వస్తుంది. మరి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లాగాన్ ట్రిగర్స్ తోటి, ఎందుకంటే అసలు మీరు లాగిన్నే కాలేరు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ చూడండి, క్రియేట్ ఆర్ ఆల్టర్ ట్రిగర్ మ్యాక్సిమం లాగిన్స్ ఆన్ ఆల్ సర్వర్ అని, మ్యాక్సిమం ఎన్నిసార్లు నువ్వు లాగిన్ కాగలవు అనేది ఇక్కడ వస్తుంది. ఇఫ్ సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డిఎం అండర్ స్కోర్ ఎగ్జిక్యూట్ సెషన్స్, దీని ద్వారా డిఎం అండర్ స్కోర్ ఎగ్జిక్యూట్ సెషన్స్ ద్వారా వేర్ యూజర్ ప్రాసెస్ ఈక్వల్ టు 1 అండ్ ఇదంతా కూడా గ్రేటర్ దెన్ 5 అయితే కౌంట్ మీకు అలో మ్యాక్సిమం దిస్ ఇన్స్టాన్స్ అలో మ్యాక్సిమం దాన్ 5 కనెక్షన్ ఈజ్ ఫెయిల్డ్. మ్యాక్సిమం దాన్ అక్కర్లేదు, ఇక్కడ మ్యాక్సిమం 5 కనెక్షన్ ఈజ్ ఫెయిల్డ్, రోల్ బ్యాక్ అని వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు సపోజ్ ఇక్కడ చూడండి, నాకు ఎన్ని కనెక్షన్లు పెట్టుకున్నాను అనేది ఇక్కడ మెయిన్ థింగ్. ఇక్కడ ఇది ఒక కనెక్షన్, ప్లస్ మీరు న్యూ క్వరీ అని తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా కనెక్ట్ అవుతుంది. ఇది ఒకసారి కనెక్ట్ అయ్యింది, ఇక్కడ ఒకసారి కనెక్ట్ అయ్యింది. మీరు దీన్ని ఈ ట్రిగర్ని ప్లేస్ చేశారంటే ఓకే, ఇది సర్వర్ ఆబ్జెక్ట్స్లో సర్వర్ లెవెల్ ట్రిగర్ లాగా లాగాన్ ట్రిగర్స్ కిందకి వస్తుందండి. ఆన్ ఆల్ సర్వర్స్ అని రావడం జరిగింది. సెక్యూరిటీ
లాగిన్స్. ఎక్కడ ఉంది ఇది అప్లికేషన్? క్యూర్ మ్యాక్సిమం సర్వర్ ఆబ్జెక్ట్ కదా, సర్వర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది క్రియేట్ చేసాం, చూద్దాం. దీనికి ఇప్పుడు ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది న్యూ క్వరీ తీసుకోండి. ఓకే, లాగ్ ఆన్ ఫెయిల్డ్ డ్యూ టు ట్రిగర్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇప్పుడు వేరే దాన్ని కనెక్ట్ చేసి చూద్దాం. కనెక్ట్ and once again I am going to connect EduSoft 3. ఓకే, కనెక్ట్. వేరేటివి కనెక్ట్ అవుతున్నాయి, బట్ దీంట్లోనే మనం ఇంకొక విండోని ఓపెన్ చేస్తాం. ట్రిగర్ యాక్టివేట్ అవుతుంది. నాట్ కనెక్టెడ్ ఎందుకంటే మనం మ్యాక్సిమం అక్కడ ఇచ్చిన సెషన్స్ ఎక్కువైపోయినాయి. ఇది తగ్గించేస్తాను, క్లోజ్ చేసేస్తాను. నో అండ్ నో. నౌ ఐ విల్ క్రియేట్. సో చేంజ్ ఇట్ టు ద డేటాబేస్ కాంటెక్స్ట్ మాస్టర్. నాట్ కనెక్టెడ్. సో వీటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సర్వర్ లెవెల్ లాగిన్ ట్రిగర్స్ తోటి. disconnect server object. Server roles. ఇక్కడ క్రియేట్ అయింది కూడా ఒకటి కూడా రాకుండా. చేంజ్ ఇట్ డేటాబేస్ కాంటెక్స్ట్ సర్వర్. ఓకే, ఒకసారి నేను క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఓకే, మీరు టోటల్గా రీస్టార్ట్ చేసి సిస్టమ్ని మళ్ళీ లాగిన్ చేసి దాన్ని డిజేబుల్ చేసేయండి, లేదంటే అది పోదు. మరి ఈ విధంగా ఈ లాగిన్ ట్రిగర్స్ అనేటివి లాగిన్ సెషన్స్ని కంట్రోల్ చేసేదానికి యూజ్ అవుతాయి. మీరు ట్రిగర్స్ ఏ ఉన్నాయి అని టోటల్గా షో చేసుకోవాలనుకుంటే ఇట్లా వన్స్ ట్రిగర్ ఈస్ క్రియేటెడ్ మేక్ 3 కనెక్షన్స్ అంటే అది
దానికి పైన ట్రిగర్కి ఎలా యూజ్ చేయాలి, డ్రాప్ ట్రిగర్ ఆన్ ఆల్ సర్వర్, దీన్ని యూజ్ చేసి డ్రాప్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అసలు డ్రాప్ కావటం లేదు. ఇది ట్రిగర్స్ ఏమున్నాయో చూసుకోవాలనుకుంటే అన్ని ట్రిగర్స్ ఇట్లా నేము ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్ ఫ్రమ్ sys_triggers టైప్ ఈక్వల్ టు tr అంటే అన్ని ట్రిగర్స్ మీకు షో చేయడం జరుగుతుంది. ఇది ట్రిగర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ లాగిన్ ట్రిగర్స్ మాత్రం మీరు తొందరపడి చేయొద్దు. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం కర్సర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఒక 4-5 సెషన్స్లో మనం కంప్లీట్ చేసుకుందాం SQL సర్వర్ని. ఓకే, మోస్ట్లీ ఈ వీక్లో కంప్లీట్ చేద్దాం. ఓకే.